క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వారిని రాజకీయాల్లో ప్రోత్సహించకూడదని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. అప్పట్లోనే జగన్ ఆదేశాలతోనే పోలీసులు తనపై దాడి చేశారని తెలిపారు. తనను హింసించిన వారికి శిక్ష తప్పదన్నారు. క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు చెప్పే మాటలు మాయ మాటలు దయచేసి నమ్మవద్దు. దిస్ ఈస్ మై ఓపెన్ అప్పీల్. ఒక దెబ్బతిన్న వ్యక్తిగా చెప్తున్నా. హి హస్ వైలేటెడ్ ఆల్ ద రూల్స్. నేను రాజద్రోహం చేసి మా ప్రభుత్వాన్ని కూలుస్తున్నాడు అన్నారు. 175 నాయని అతనే చెప్తాడు. అప్పుడు చెప్పాడు. మరి నేను ప్రభుత్వాన్ని కొలుతున్నటువంటి నా మీద కేసు ఏంటి? A2 TV5 A3 ABN లేకపోతే మొత్తం మీద నాతో పాటు కోఎక్యూజ్గా మరి ఆ 2 మీడియా సంస్థలని అందులో పనిచేసే వాళ్ళందరినీ కూడా మరి అన్యాయంగా పెట్టడం జరిగింది. సో ఫైనల్గా ఏదైతే వాళ్ళు నన్ను చంపి సాగిద్దాం అనుకున్నారు, చంపలేదు. ఇప్పుడు తిరిగి అదే నేరం మీద ఇప్పుడు చర్యలు మొదలైనవి. ఖచ్చితంగా ఇదే వేగంతో ముందుకెళ్ళి దోషులు శిక్షించబడతారు అని అనుకుంటాను. వాడిని కర్ర, ఆ తాడు, ఆ రబ్బర్ బెల్ట్ ఉన్న ఆ బ్యాటు, ఆ కిట్ ఇచ్చినది ఎవరో కూడా నా దగ్గర సమాచారం ఉంది. అది కూడా నేను పోలీస్ అధికారులకి చెప్పడం జరిగింది. ఆ కిట్ ఇచ్చినోడు కూడా ఒక IPS వాడు, ఆ కిట్ ఇచ్చిన IPS వాడు, అందరి వివరాలు ఈ దారుణ ఈ కాండలో మరి అప్పటి ముఖ్యమంత్రి కోరికలు తీర్చడం కోసం మరి అతను 20,000 ఉంటాడు అనుకున్నా. ఏంటో ఇలా అన్ఫిట్ ఫర్ IPS ఇటువంటి బ్యాచ్ అందరూ కలిసి నా మీద చేసిన దారుణమైన కుట్ర ఈరోజు పట్టాలు ఎక్కింది. ఖచ్చితంగా అతి త్వరలో ఈ IPSలు వారి వెనుకున్న అప్పటి నాయకులు అందరూ కూడా ఇంకో 10 రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా దొరుకుతారు. వారికి న్యాయస్థానంలో శిక్షలు పడతాయి అనే పరిపూర్ణ విశ్వాసం అయితే నాకుంది.